ఆరోగ్యానికి సంబంధించిన వైద్య వృత్తిలో ఫార్మసీ కూడా ఎంతో కీలకమని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఫార్మసీ విభాగ అధికారి ఎస్ ప్రభుదాస్ పేర్కొన్నారు. రమణేపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు వ్యాధి నిర్ధారణ చేస్తే దానికి తగ్గట్టుగా ఫార్మసిస్టులు రోగులకు మందులు అందించి కాపాడతారన్నారు. ఔషధ మోతాదు, దాని ఉపయోగం వంటి అంశాలను రోగులకు వివరిస్తూ వారు సురక్షితంగా ఆరోగ్యంగా జీవించేలా చేయడంలో ఫార్మసిస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. సరైన మోతాదులో మందులు తీసుకునేలా మార్గనిర్దేశనం చేయడం కోసం ప్రతి ఏటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. ఫార్మసిస్ట్ శ్రీవాణి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టులు ముఖ్య పాత్ర పోషిస్తారని, వారు లేకుండా వైద్య పరిశ్రమ ఉనికిలో ఉండదన్నారు. ఔషధాలపై ప్రజలకు బోధించడం, సురక్షితమైన వినియోగం, వైద్య సమస్యలపై అవగాహనను ప్రోత్సహించడంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఫార్మసిస్టులు ఎస్ ప్రభుదాస్, పి శ్రీవాణిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీ నగేష్, రవిశంకర్ పట్నాయక్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, రాజా, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఫార్మసిస్ట్ అనేవాళ్ళు క్వాలిటీ చూసుకోవడం, ఏ డ్రగ్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎన్ని మోతాదులు వేసుకోవాలి, ఎన్ని మిల్లీగ్రాములు వేసుకోవాలి, వాళ్ళ బాడీ వెయిట్ ఎలా ఉంటుంది, రాత్రి వేసుకోవాలా పగలేదు, ఇలాంటివన్నీ కూడా చెప్పాల్సిన ఫార్మసిస్టులు ముఖ్యంగా కరోనా టైంలో అద్భుతమైన సేవలు చేశారు. ఆ సేవల వలన ప్రపంచం అంతా కూడా ఈ మందుల వలన దీనివల్ల కూడా చాలా వరకు డెత్ రేట్లు తగ్గి కరోనాలో చాలా అద్భుతమైన పనితీరును కనబరిచారు. అలాగే ఈరోజు మన అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఫార్మసీ దినోత్సవం జరుపుకుంటున్నాం కనుక మన ఫార్మసీ మిత్రులందరికీ, ఫార్మసీ ప్రొఫెషన్లో ఉన్న అందరికీ కూడా ఫార్మసీ డే శుభాకాంక్షలు.